యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినం బైబిల్ స్టడీ వాక్య ధ్యానంగా హోషియా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు గత 4 దినాలుగా లేరు, అనుగ్రహించబడినట్లు ప్రార్థించండి. యేసే పరిష్కారం బిగ్ డయాసిస్ పక్షంగా ఉత్తర భారతదేశంలో భారత మిషన్ పొలములు పరిచర్య ప్రారంభించాం. మొదటి మిషన్ ఫీల్డ్ జమ్మూ కాశ్మీర్లో డేవిడ్ కెనడీ రాజన్ నిన్నటి దినం ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో సిఆర్పిఎఫ్ జవానుల మధ్య బైబిల్ కౌన్సిలింగ్ ఒక స్టేడియంలో నిర్వహించారు. దేవుని మహాకృప, కొద్దిమంది ప్రభువునందు ఆసక్తి కనపరిచారని సోదరుడు తెలియజేసినాడు. దీన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఉత్తరప్రదేశ్లో అశోక్ జాన్ రెవరెండ్ వీరు గజియాబాద్ డిస్టిక్లో బిగ్ డయాసిస్ పక్షంగా నిలిచి స్టేట్ లెవెల్ మిషనరీగా పనిచేస్తున్నారు. రెవరెండ్ మహేంద్ర కుమార్తో కలిసి హపూర్ అనేటువంటి పట్టణంలో ఈ మాసం 20-21 తారీఖుల్లో ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఈ సెమినార్ ద్వారా విశ్వాసులను సువార్థీకరణ వైపు పంపించడం లక్ష్యం. 20-21 తారీఖులు ఉత్తరప్రదేశ్లో హపూర్ అనే పట్టణంలో ఈ సెమినార్ జరుగుతుంది. దీని కొరకు ప్రార్థించండి. ఉత్తరప్రదేశ్ గురించి కొన్ని విషయాలు చెబుతాను. ఉత్తరప్రదేశ్ నందు లక్నో ముఖ్య పట్టణంగా ఉంది. దీని జనాభా 19,92,81,477 గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. జనాభా సంఖ్య 19,92,00,000 పైగా ఉంటే క్రైస్తవుల సంఖ్య 2,12,578, 0.18%. దీన్ని విభజన చేస్తే 937.45, అంటే 937 మంది అన్యులుంటే ఒక్క క్రైస్తవుడు ఉన్నాడు. 937 మంది ప్రభువుని ఎరగని వారుంటే ఒక్క క్రైస్తవుడు ఉన్నాడు. అది ఉత్తరప్రదేశ్లో ఉన్న సువార్త యొక్క అవసరత. విస్తీర్ణత 93,933 స్క్వేర్ మైల్స్, 72 జిల్లాలు ఉన్నాయి, 18 డివిజన్స్ ఉన్నాయి, మెగా మేజర్ సిటీస్ 46 ఉన్నాయి, టౌన్స్, మున్సిపల్ టౌన్స్ 742 ఉంటే విలేజెస్ 3,07,452 ఉన్నాయి. గ్రామాల సంఖ్య 3,07,000 ఉంటే క్రైస్తవుల సంఖ్య 2,12,000 ఉంది. అంటే గ్రామానికి ఒక్కడు కూడా లేడు క్రైస్తవుడు. సువార్త ఎక్కడంతుంది? క్రైస్తవుడు గ్రామానికి ఒక్కడు లేకపోతే సువార్థికుడు ఎన్ని గ్రామాలకు ఉంటాడు ఆలోచించండి. 5 మేజర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, 15 ట్రైబల్ జాతులు ఉన్నాయి, షెడ్యూల్ క్యాస్ట్స్ 65 ఉన్నాయి, మేజర్ రిలీజియన్స్ 6 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక్క వ్యక్తి అశోక్ జాన్ గజియాబాద్ డిస్టిక్లో బిగ్ డయాసిస్ తరపున నిలిచాడు. 19 కోట్ల మంది ప్రజలకి బిగ్ డయాసిస్ పక్షంగా ఒక్క మనిషి నిలబడ్డాడు. ప్రభు గొప్ప కార్యం జరిగించి ఆ రాష్ట్రాన్ని ప్రభు కొరకు సంపాదించడానికి
ఒక పాదం పెట్టాం అక్కడ మనం, అంతే. కనాను భూభాగం ఎంతో ఉంది. యెహోషువ యోర్దాను దాటి అడుగు పెట్టాడు. సొలొమోను నాటికి 30% కనాను స్వాధీనమైంది. కనుక భారతదేశంలో సువార్త వ్యాపించడానికి భారత మిషన్ పొలములు కృషి చేస్తోంది. దీనిలో మీరు భాగస్థులు అవ్వాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేటి వాక్య భాగమును మీరు మాకు విరిచి అనుగ్రహించండి. జమ్మూ కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ జవాన్స్ మధ్య కెనడీ రాజన్ గారు విత్తిన విశ్వాసపు విత్తనాలు ఫలించినట్లు సహాయం చేయండి. అశోక్ జాన్ మహేంద్ర నిర్వహిస్తున్న సెమినార్ కొరకు ప్రార్థిస్తున్నా. మీ కృప చూపండి నాయన. అనేకులు సువార్త వైపు దూసుకుని పోయే యోధులను సిద్ధం చేయండి ప్రభు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నా. ఆ రాష్ట్రంలో ప్రభు ప్రజలు రక్షణ పొందినట్లు సువార్త ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నా. కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. మా అందరం చేతులు కలిపి ఆ ప్రజలకు సువార్త అందించటకు కృప చూపండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. గత దినం ఎబ్బోకు రేవులో దేవుడు యాకోబును దర్శించినటువంటి విధానం మనం చదివాం. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఆయన జ్ఞాపకార్థ నామము యెహోవా. ఎబ్బోకు రేవులో నరునిగా ప్రత్యక్షమైన వాని పేరు యెహోవా. జాగ్రత్తగా వినండి. ఎబ్బోకు రేవులో యాకోబుతో నరుడుగా పెనుగులాడిన వాని పేరు యెహోవా. ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు. ఇది ఆయన జ్ఞాపకార్థ నామం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మోషేతో చెప్పాడు, నా పేరు యెహోవా. మోషేతో మాట్లాడాడు దేవుడు, ముఖాముఖిగా మాట్లాడినవాడు. నరావతారం. మోషేతో పాటు 70 మంది పెద్దలు వెళ్ళి పర్వతం మీద దేవునితో భోజనం చేశారు అని రాసి ఉంది. నరావతారం. ఏదైనా వనములో ఆదాము హవ్వలతో మాట్లాడి చర్మపు చొక్కాలు తొడిగాడనుంది. నరావతారం. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో ఆయన యెహోవా దూత ప్రత్యక్షతలు ఆయన ఇచ్చినప్పుడు ఆయన ప్రీఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువే మానవ జాతికి, సకల సృష్టికి ప్రత్యక్షమైన వాడు. అనాది కాలం మొదలుకొని రాబోతున్న భవిష్యత్ కాలములో రాబోతున్న నూతన ఆకాశం భూమి మీద కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువే యెహోవా అయి ఉండి ఉండబోతున్నాడు. ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా ఇది సత్యం అని వాక్యం చెబుతాను. ఆయన జ్ఞాపకార్థ నామం చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబును పేరు అడిగాడు ఆయన. నీ పేరేమిటి అనగా అతడు యాకోబు అన్నాడు. యాకోబు కూడా ఆయన అడిగాడు, నీ పేరేంటి అని. యాకోబు అడుగుతున్నాడు, దేవా నీ పేరేమిటి? ఆయన నవ్వాడు, చెప్పలేదు, వెళ్ళిపోయాడు. హోషేయ చెప్తున్నాడు ఎవరో ఆయన. ఆయన పేరేంటో యాకోబుతో మాట్లాడినప్పుడు ఆయన పేరేమిటో చెప్పినట్టు ఆదికాండంలో రాసిలేదు, కానీ
హోషేయలో చెబుతున్నాడు, ఆయన పేరు యెహోవా, నరునితో పోట్లాడినట్లు పోట్లాడాడు, దేవునితో పోరాడి జయమొందాడు యాకోబు. యెహోవా ప్రత్యక్షత యాకోబుకు దొరికింది. సోదరుడా సోదరు, అందుకే 6వ వచనం గమనార్హం. 6వ వచనం అంతే వాళ్ళు నేను చెబుతాను. ఎంత గొప్ప వాక్యం అంటే నన్ను ఎంతగానో బలపరుస్తుంది. నేను మంటివాడిని, నేను మంటి నుంచి వచ్చాను, మంటిలోనికి వెళ్ళిపోతాను. కానీ మహిమగల దేవుని ఆరాధించుట, ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం ఈ భూమి మీద నాకు దొరికింది. హౌ లాంగ్ గాడ్ విల్ గివ్ మీ లైఫ్ ఐ డు నాట్ నో. ఈ భాగ్యాన్ని నేను ఏమని వర్ణించగలుగుతాను? ఇదే నేను ఆలోచిస్తున్నా ఈ దినం, పోయిన దినం అంతా కూడా. సోదరుడా సోదరి, హౌ రెస్పాన్సిబుల్ ఐ యామ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నేను ఎంత గొప్ప బాధ్యత కలిగిన వాడను, నేనెంత గొప్ప బాధ్యత కలిగి జీవించవలసిన వాడనో నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీయులతో హోషేయ చెప్పిన మాట అదే, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి కేర్ఫుల్, యూ హ్యావ్ గాట్ ద రివల్యూషన్ ఆఫ్ గాడ్. దైవ ప్రత్యక్షత పొందిన ప్రజలయ్యా మీరు ఎలా ఉండాలి? కాబట్టి దేవుడు మీతో మాట్లాడాడు, కాబట్టి అనగా దేవుడు మీకు కనపడ్డాడు, కాబట్టి అనగా మీ పితరుడు పోరాడి గెలిచాడు, కాబట్టి దేవుని చేత ఇశ్రాయేలుగా మార్చబడ్డారు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. అవును, టర్న్ టువర్డ్స్ గాడ్. వాక్యం చెబుతున్న మాట, సో యూ బై ద హెల్ప్ ఆఫ్ యువర్ గాడ్ రిటర్న్. నీవు నీ దేవుని తట్టు తిరగాలి. 1, 2 కనికరము న్యాయము అనుసరించాలి, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. 3 ప్రత్యేక విషయాలు చెబుతున్నాడు ఇక్కడ. 3 ప్రత్యేక విషయాలు. 1, నువ్వు దేవుని తట్టు తిరగాలి, రిటర్న్ టు గాడ్. దేవుని దగ్గరకు రా. ఏదేను వనమున పాపము చేసి ఏదేను విడిచి వెళ్ళిన ఆదాము దేవుని యొద్దకు మరలి రమ్మనే పిలుపు దేవుడు ఇచ్చాడు. నరులు వెనకకు తిరిగి రావాల్సిందే, ఆయన దగ్గరికి రావాలి. ఆయన పిలుపు నీ మరణం కొరకు రాకపూర్వమే, నీవు జీవించిన దినాల్లోనే ఆయన యొద్దకు తిరిగి రావాలి. లూకా 15లో తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. నువ్వు రావాలి కదా. ఎంత దూరం వెళతావు? ఇంకా ఎంతకాలం పాపం చేస్తావు? ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా వెళతావు? నిర్లక్ష్యంగా ఉంటావు? ఇది అనుకూల సమయం అని గ్రహించు. యేసయ్య యొద్దకు రా, యేసయ్య వైపు తిరుగు. ఆయన ప్రేమతో పిలిచిన పిలుపు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ పదం భక్తుడు ప్రవక్త చెప్పిన యేసు శిలువ మీద నుండి పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు. యేసు శిలువపై 2 చేతులు చాచి మేకులతో కొట్టబడి రక్తసిక్తమైన దేహంతో బూదిగంత నివాసులకు పిలిపిస్తున్నాడు, నా వైపు చూచి రక్షణ పొందండి. ఆయన ఎత్తబడ్డాడు. మోషే ఇత్తడి సర్పం ఎత్తినట్టుగా ఆయన ఎత్తబడ్డాడు. ఆయన శిలువ మీదకు చేరాడు, ఆకాశ మధ్యమాన ఏలాడాడు. ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి. ఆలోచించండి. వై ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్? థింక్ ఆఫ్ ఇట్. దాని గురించి ఆలోచించండి. యేసు శిలువలో ఎందుకు మరణించాడో
మానవులారా ధ్యానించండి. యూ విల్ గెట్ ద సొల్యూషన్, యూ విల్ ష్యూర్లీ గెట్ ద ఆన్సర్. నీకు పరిష్కారం దొరుకుతుంది, నీకు జవాబు దొరుకుతుంది ఖచ్చితంగా. దేవుని తట్టు తిరగాలి, ఎందుకంటే నువ్వు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన జనాంగము. ఇశ్రాయేలీయులకు ఎన్ని పర్యాయాలు పిలిపించాడో తెలుసా? నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. ఏలియా చెప్పాడు, ఇశ్రాయేలీయులారా ఎంత కాలము మట్టుకు రెండు తలంపుల మధ్య మీరు తడబడుచు ఉందురు? యెహోవా దేవుడైతే ఆయన వెంబడించండి, బయలు దేవుడైతే దాన్ని వెంబడించండి. ఎంతకాలం, హౌ లాంగ్, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య ఉంటున్నారు? నేను చెప్పాను కదా, రెండు తలంపుల మధ్య. అమెరికన్ ప్రెసిడెంట్ జేబులో హనుమాన్ బొమ్మ చెప్పాను నేను బుద్ధుని బొమ్మ చెప్పాను. రెండు తలంపులు, రెండు తలంపులు, రెండు తలంపులు మనలను పతనానికి తీసుకెళ్తాయి. ద్వంద్వ మనస్సు, ద్వంద్వ మనస్సు చీకటి కలిగిన మనస్సు. చూడండి, నీవు ఆయన తట్టు తిరగాలి. రెండు, తిరిగావు అనంటే కనికరము, న్యాయము అనుసరిస్తూ ఉండాలి. హోల్డ్ ఫాస్ట్ టు లవ్ అండ్ జస్టిస్. ఫాస్ట్ టు లవ్ అన్నాడు. కనికరాన్ని ప్రేమ యొక్క ప్రతిరూపంగా మార్చాడు. ఇక్కడ డీప్ మీనింగ్లో మాట్లాడుతున్నాడు, లోతైన అర్థంలో మాట్లాడుతున్నాడు. కనికరము, న్యాయము అనుసరించాలి. న్యాయం ఉండాలి, కానీ ప్రేమ, లోతైన ప్రేమ ఉండాలి, కనికరం ఉండాలి. యేసుక్రీస్తు కనికరపడిన ప్రతి సమయం తన సమయాన్ని ఆయన ఇవ్వాల్సి వచ్చింది, స్వస్థతలు ఇవ్వాల్సి వచ్చింది. కనుక నువ్వు కనికరపడ్డావు అని అంటే నీ జేబు ఖాళీ అవుద్ది. ఇది వాస్తవం. నాకు మొన్న పండుటాకుల వ్యధ అని ఒక 4 నిమిషాల ఒక క్లిప్పింగ్ వచ్చింది. ఆ క్లిప్పింగ్లో ఓల్డ్ పీపుల్ యొక్క బాధలు రాశారు వాళ్ళు. అది చూసినప్పుడు వెంటనే అనిపించింది, కనికరం కలిగింది వాళ్ళ మీద. ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి అనిపించింది. ఈ మధ్యన టీవీలో అనాథ పిల్లలను గురించి ఇస్తున్నారు ఏదో సంస్థ వాళ్ళు. నా భార్య చెప్పింది, ఒక అనాథ బిడ్డకు సహాయం పంపించాలనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను ఆ నెంబర్ కోసం. కనికరం మనం వచ్చింది అనంటే వీ విల్ సాక్రిఫైస్, వీ మస్ట్ సాక్రిఫైస్. మనం ఇవ్వాలి. యేసు కనికరపడ్డాడు. మార్గములో వెళుతూ యెరూషలేము నుండి యెరికో మార్గం దిగిపోతూ దొంగల బారిన పడ్డాడు ఒకడు. సమరయుడు వాడిని చూచి కనికరపడ్డాడు. ద్రాక్షారసం ఇచ్చాడు, తన వాహనాన్ని ఇచ్చాడు, పూటకూళ్ళ వాళ్ళ ఇంటికి చేర్చాడు, 2 దీనారాలు ఇచ్చాడు, మరియు అతని ఖర్చు అంతా భరిస్తా అన్నాడు. కనికరం యొక్క ఖరీదు లెక్కించద్దు. కొన్ని వేల రెట్లుగా నీ యొద్దకు తిరిగి ఆ దీవెన వస్తుంది. కనికరపడండి. దుఃఖములో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, వ్యాధిలో ఉన్నవారిని, అవసరాల్లో ఉన్నవారిని చూచి కనికరపడండి. మీ యొక్క ఆడంబరాలు మానండి. మీరు చేసుకునే సంతోషమైన విషయాలు మీరు ఖర్చు పెట్టేది పక్కన పెట్టండి. కనికరపడండి. న్యాయము చొప్పున ప్రవర్తిస్తూనండి, అనుసరించండి. చాలా సందర్భాల్లో మనం న్యాయాన్ని గురించి ఆలోచించడం లేదు. వాట్ ఈజ్ జస్టిస్? నేను ఈ మధ్యన ఒక తలంపు వచ్చింది నాకు. చెప్పులు కుట్టుకుంటూ ఒక గొడుగు కింద కొన్ని సంవత్సరాలుగా అదే స్థలంలో ఉండిపోతున్న వారిని ఒక ఫైల్ తయారు చేద్దాం అనుకున్నాను నేను. ఒక 100 మందిని ఫోటో సేకరించి వారి చరిత్ర తయారు చేసి గవర్నమెంట్కి పంపాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. వారు 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళుగా అక్కడే కూర్చొని కుడుతున్నారు. ఆ ప్రక్కన భవంతులు లేస్తున్నాయి, కానీ వారి బ్రతుకులు మారటం లేదు.
ఈక్వల్ జస్టిస్, సమాన న్యాయం సమాజంలో సమాంతరంగా దొరకటం లేదు. దాని మీద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ, ఒక కన్ను పెట్టాలని నేను బిగ్ డయాసిస్ పెట్టిన తరువాత నా ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. అన్రీచ్డ్ పీపుల్, అన్సేవ్డ్ సోల్స్, డౌన్ ట్రాడన్ పబ్లిక్, వారి యొక్క నీడ్స్ అవన్నీ చూడాలనే తలంపు కలిగింది. దేవుని స్తుతిస్తున్నాను నేను దీన్ని బట్టి. కనికరం రావాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు, నీ కనికరం రావాలి. న్యాయం గురించి నువ్వు అనుసరించాలి. ఎవరో ఏదో చేయాలి కదా, నువ్వే చేయాలి. ఎవరో వస్తారు, ఏదో జరుగుద్ది, నో కాదు. యు ఆర్ ఎ చర్చ్, నువ్వు సంఘం. పరిశుద్ధాత్ముడు నీ సహాయంలో ఉన్నాడు. దేవుని ధననిధులన్నీ నీవే. యు జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే, గాడ్ విల్ హెల్ప్ యూ. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, చాలు, దేవుడు సహాయం చేస్తాడు. 3 నెలల క్రితం ఒక ఆయన రోడ్డు మీద పడిపోయి దొరికాడు నాకు. 3 రోజులు రోడ్డు మీద పరిచర్య చేశాం. ఆ తర్వాత తీసుకొచ్చి ఒక చోట పెట్టి అతను పోషిస్తున్న 3 మాసాలు అయింది. ఇప్పటికి నవంబర్ 1 తీసుకొచ్చాను, ఇప్పుడు 3 మాసాలు. హీఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్, మాట్లాడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. ఇంకా అతను ఫీడ్ చేస్తున్నా. కనికరం మనం ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడే ప్రభు బిడ్డలం అవుతాం. ఇశ్రాయేలీయులారా, మీరు కనికరం చూపించకపోతే ఇశ్రాయేలీలు ఎట్టవుతారు? ఆ రోజున యబ్బోకు రేవులో దేవుడే కనికరం చూపించకపోతే ఉదయాన యాకోబు మిగిలేవాడా? ఏశావు 400 మందిని తీసుకొని కత్తులు తీసుకుని వస్తున్నాడు 22 సంవత్సరాల తర్వాత. యాకోబుకి బతుకుందా ఆయన కనికరం చూపించకపోతే? కనుక మన పట్ల దేవుడు కనికరపడ్డాడు, మనము ఇతరుల పట్ల కనికర పడవద్దా అనేది ఇశ్రాయేలీయులకు హోషేయ ఇస్తున్న సందేశం. అది మనకు దృష్టాంతరంగా వ్రాయబడి మనం కూడా కనికరం చూపించాలని నేర్పించబడుతున్నాం. న్యాయము, సమానత్వము రావాలి. సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి అందరం మాట్లాడుతున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో ఎంత ఉంటుంది? తలసరి ఆదాయానికి ఇన్కమ్ లెవెల్స్కి ఎంత వ్యత్యాసం ఉంటుంది? కనుక నేను వృద్ధులను గురించి ఆలోచిస్తున్నప్పుడు, నేను సేవకుని కాబట్టి సేవక వృద్ధులను గురించి ఆలోచించాను. నేను సేవక వృద్ధుల్లో ఆర్గనైజేషన్స్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళల్లో మినిమం పెన్షన్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఐ వాంట్ టు ఫైట్ అగెన్స్ట్ దట్. వారికి సమృద్ధి అయిన పెన్షన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేయాలనే తీర్మానానికి వచ్చాను. అర్థమవుతుందా? వాక్యము నెరవేర్చాలని ప్రయత్నించితే ఒక పోరాటంలోనికి వస్తున్నాం మనం. ఇశ్రాయేలీయులు దేవుని కొరకు నిలబడి కార్యాలు చేయాలి, క్రైస్తవుడు ఇంకా ఎక్కువ చేయాలి. నేను నేర్చుకున్నది ఇది. కూర్చొని పాటలు పాడుకొని చేతులు ఎత్తి ఆరాధన చేసి, నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. అదొక్కటే చాలదండి. యు మస్ట్ వర్క్, యు మస్ట్ వర్క్. నువ్వు పని చేయాలి. ఆరాధన చేయటం అంటే సంతోషంగా చర్చిలో మంచి మ్యూజిక్ వస్తున్నప్పుడు హల్లెలూయా అని పాటలు పాడటం కాదు. కమ్ అవుట్ ఇన్ టు ద పబ్లిక్. ప్రజల్లోనికి రండి, సమాజంలోనికి వెళ్ళండి, కనికరం చూపండి, న్యాయాన్ని గురించి మాట్లాడండి. అలా మాట్లాడినప్పుడు యేసయ్యను గురించి వాళ్ళు తెలుసుకుంటారు. యేసు ఎట్లా నడిచాడో నీ నడక సమాజంలో అలా ఉండాలి. నువ్వు నడుస్తూ ఉంటే ఆయన పాదముద్రను నువ్వు వెంబడిస్తూ పోతున్నావు అనేది పబ్లిక్ అర్థం కావాలి. అలా నువ్వు ప్రభు కనికరాన్ని లోకానికి చాటాలి. 3వ మాట, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. దిస్ ఈజ్ ఫోర్మోస్ట్, వెరీ ఇంపార్టెంట్. కావాల్సిందే ఇది. నువ్వు కనికరం చూపాలంటే, దేవుని తట్టు తిరిగిన నీవు న్యాయం చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచుము. సింపుల్ సింపుల్. చాలా సూక్ష్మం. ఏమిటంటే ట్రస్ట్ యువర్ లార్డ్, ట్రస్ట్ యువర్ లార్డ్ అండ్ వెయిట్ కంటిన్యూలీ ఫర్ యువర్ గాడ్.
ఏమన్నాడు ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడు? వెయిట్ కంటిన్యూయలీ ఫర్ యువర్ గాడ్. నీ దేవునిపై ఆధారపడి ఎదురు చూస్తూ ఉండు. అదే నమ్మిక ఉంచడం అంటే. నీ దేవుడు పని చేయునట్టు, నీ దేవుడు నీతో పని చేయించున్నట్లు వెయిట్ ఫర్ యువర్ గాడ్. వెయిట్ కంటిన్యూయలీ ఫర్ యువర్ గాడ్. నీ దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకొనుండు. 104వ సంకీర్తనలు అన్నాడు, యజమానుని తట్టు దాసుని కన్నులు, యజమానురాలు తట్టు దాసురాలు కన్నులు కృప చూపే వరకు ఎదురు చూస్తున్నట్లుగా దేవుని తట్టు చూడమన్నాడు. యజమానుడు దాసుడి కోసం చూస్తూ ఉంటాడు. మనందరం కూడా డిఏల కోసం గవర్నమెంట్ ఏం చూడటంలా, ఎంప్లాయీస్ అందరూ ఎప్పుడు ఇస్తాడు. హెచ్ఆర్ఏ ఎప్పుడు పెంచుతాడు, డిఏ ఎప్పుడు పెంచుతాడు, టీఏ ఎప్పుడు పెంచుతాడు, గ్రాట్యుటీ ఎప్పుడు ఇస్తాడు. అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి పే ఫిక్సేషన్, దానిలో ఎప్పుడు మార్పులు వస్తాయి. ఎదురు చుట్టలా ఉద్యోగులు. ఆ విధంగా ప్రభుత్వం మీద ఉద్యోగులు ఎదురు చూస్తున్నట్లు కంటిన్యూయలీ వెయిటింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిత్యము కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండు. దిస్ ఈస్ ద మెసేజ్. ఆనాడు హోషియా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? దేవునికి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండు. విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. ప్రే వితౌట్ సీజింగ్. విసుగద్దు, ఆపద్దు, ప్రార్థిస్తూ ఉండు. విసుగద్దు, ప్రార్థన ఆపద్దు, ప్రార్థన చేస్తూ ఉండు, నమ్మకముంచు. ఆయన ఖచ్చితంగా నీ పని చేసి తీరుతాడు. నిన్ను వాడుకొని తీరుతాడు. ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్. ఖచ్చితంగా వాడుకుంటాడు. ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు. ఖచ్చితంగా నిన్ను సాక్షిగా వాడుకుంటాడు. ఇశ్రాయేలు కాకపోతే మరి ఎవరు సాక్షి అండి భూమి మీద? ఒక క్రైస్తవుడుగా నువ్వు కాకపోతే యేసయ్యకు సాక్షి ఎవరు? యువర్ లైఫ్ ఈజ్ సో ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీ జీవితం దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైంది. దీన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుని కొరకు నిరంతరం కనిపెట్టుకొని ఉండు. ప్రార్థన చేసుకుంటాం. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీ వాక్య ధ్యానమును హోషియా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. గత దినం జమ్మూ కాశ్మీర్లో జరిగిన సిఆర్పిఎఫ్ క్యాంపులో ఎవరైతే నిన్ను అంగీకరించడానికి ముందుకు వచ్చినారో వారిని దీవించము. ఉత్తరప్రదేశ్లో 20-21 తారీఖులో జరిగేటువంటి సెమినార్ని మీరు ఆశీర్వదించము. అనేకులు రక్షించబడిన వారు సువార్థీకరణ వైపు దృష్టి ఉంచుటకు నేర్పండి. మిషన్స్లో మా ప్రేక్షకులు భాగస్థులు ఉన్నట్లుగా చేయము. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆరోగ్యం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు మీ స్వస్థత ప్రసాదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై